గురుగారు, ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని శక్తులన్నీ కూడా అఘోరం, ఘోరం, ఘోరాఘోరంగా అన్ని 3 రకాలుగా పనిచేస్తాయని చెప్తారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఘోరం, అఘోరం, ఘోరాఘోరం, ఘోరాఘోర రూప అని శివభగవానుడిని మనం ప్రార్థన చేస్తుంది రుద్రం, నమ్మక చమకం. ఆయన ఘోరాఘోర రూపుడు. సరే, ఇంతకు వీటి అర్థాలు తెలుసుకుందాం. ప్రపంచంలో ఏ శక్తులైనా సరే, శక్తులు అంటే దైవీ శక్తులు, దేవుడికి సంబంధించినటువంటివే, ఈ 3 రూపాల్లోనే ఉంటాయి. అఘోరం, అఘోరం అంటే సౌమ్యం. ఘోరం, ఘోరంగా ఉండేది, భయంకరంగా ఉండేది. ఘోరాఘోరం, భయంకరంగానూ ఉంటుంది, సౌమ్యంగానూ ఉంటుంది. ఈ 3 శక్తులు. ఇంకొంచెం వివరణగా చెప్పుకుందాం ఈ 3 శక్తులు. అగ్నిని తీసుకుందాం, నిప్పును తీసుకుందాం. నిప్పు సౌమ్యంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. సౌమ్యం, భయంకరం 2 కలిసి ఉంటుంది. ఎట్లా అండి? ఇంట్లో గ్యాస్ వెలిగించావు, మంట మండుతోంది. అది సౌమ్యం మంట, భయంకరమైన మంట? ఎవరిని అడిగినా చెప్తారు సౌమ్యం మంటే. అది నిప్పే, కానీ అది సౌమ్యం మంట. చక్కగా మనం ఏదైతే పాత్ర పెట్టామో ఆ పాత్రని అది చక్కగా మండించేటట్టు చేస్తుంది. చక్కగా మనకు కావలసిన ఆహార పదార్థాలని మనం తినటానికి యోగ్యంగా కింద ఉన్న మంట చేస్తుంది. పెద్దగా ఏమీ లేదు, కానీ మంట మాత్రం ఉంది. అది సౌమ్యం. అంటే అఘోరం. మరి ఘోరం, అదే బాగా ఒక గడ్డివాము ఉంది, గడ్డివాము పక్కన ఇల్లు ఉంది. ఎవడో తొంటరి గడ్డివాములో నిప్పు పుల్ల వేశాడు, గడ్డివాము మొత్తం మంటలు మండుతోంది, పక్కన ఉన్నటువంటి ఇల్లు కూడా అంటుకుంది. ఆ అగ్ని మనకేమనిపిస్తోంది? ఘోరం కింద అనిపిస్తుంది. అయ్య బాబో, ఏం ఘోరం రా బాబు, ఇంత మంట మండుతోంది ఏమిట్రా బాబు అనుకుంటాం. అంటే ఉన్నది అదే అగ్ని, ఇంట్లో గ్యాస్ దగ్గర వెలిగించినటువంటి అగ్ని అదే. అదేమో సౌమ్యంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటిదేమో ఘోరంగా ఉంది. ఘోరాఘోరం, భయంకరంగా ఉంటుంది, కానీ కొంచెం సౌమ్యంగా కూడా ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు పెద్దదైనటువంటి పెళ్ళిళ్ళల్లో మామూలుగా మన ఇళ్లల్లో ఉన్నట్టుగా ఉండవు కదా, పెద్ద పెద్ద పాత్రలతోటి. ఎందుకంటే 100 మంది వస్తారు, 100 మంది వచ్చినప్పుడు అక్కడ మీరు చూస్తారు, అక్కడ నెగడేస్తారు. వేసినప్పుడు అది పెద్దదిగా ఉంటుంది, కానీ ఇందాక నేను చెప్పినట్టు గడ్డివాములాగా అంత మంట ఏమి ఉండదు, పెద్దదిగానే ఉంటుంది, ఘోరంగానే ఉంటుంది, మళ్ళీ సౌమ్యంగానే ఉంటుంది. ఎప్పుడు ఆర్పదలుచుకుంటే అప్పుడు దాన్ని ఆర్పేయచ్చు. అంటే ఒకే అగ్ని, అంటే ఒకే దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఆధ్యాత్మికంగా వస్తున్నాం. ఒకే దేవుడు అఘోరంగా ఉంటాడు, ఘోరంగా ఉంటాడు, ఘోరాఘోరంగా ఉంటాడు. ఒకే శివుడు ఘోరంగా ఉంటాడు, అఘోరంగా ఉంటాడు, ఘోరాఘోరంగా ఉంటాడు. మన పరిస్థితుల్ని బట్టి. రుద్ర అనే శబ్దం ఉంది. రుద్ర అంటే ఏడిపించేవాడు, భక్తుల్ని రక్షించేవాడు. 2 అర్థాలు ఉన్నాయి రుద్ర శబ్దానికి. ఎందుకంటే ఘోరము ఆయనే, అఘోరము ఆయనే, ఘోరాఘోరము ఆయనే. కాబట్టి ఏడిపిస్తాడు. ఎవరిని ఏడిపిస్తాడు? మన యొక్క సౌమ్యత్వాన్ని ఆధారం చేసుకొని మనల్ని ఏడిపించే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళని స్వామి ఏడిపిస్తాడు. అక్కడ శిక్ష తప్పదు కదా. కాబట్టి ఆయన ఘోర రూపం అక్కడ. అలాగే సౌమ్యుడి కింద ఉంటాడు, చక్కటి మంగళకర స్వరూపంలో ఉంటాడు. కాబట్టి అలాగే అరుణాచలం దగ్గర జ్యోతిస్తంభం అంటాం కదా, మండిపోతూ ఉంటుంది, అది ఘోరాఘోరం. కాబట్టి 3 స్వరూపాలు కూడా స్వామివే. ఇది ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి.